అదే మనం ఏదైతే పోలవరం నుంచి దిగువని తీసుకుంటే అసలు ఎవరికి కూడా నష్టం లేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఏదైతే గోదావరికి సంబంధించి మరి పైన ప్రాంతం నుంచి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదే మనం తీసుకునేది దిగువ ప్రాంతం నుంచి. అంటే వాళ్ళు ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎంతో కొంత ఇంకా కొంతమేర వాళ్ళ యొక్క నీటి అవసరాలకి ఎంత ఇబ్బంది వస్తుందో కొంతమేర ఉంటుందేమో. కానీ దిగువ ప్రాంతం అంటే ఇక్కడ సముద్రంలో ఏదైతే ఇక గోదావరి రివర్ ఏదైతే ఉందో, ఈ గోదావరి రివరు మరి ఇట్లా ఏదైతే 3 పాయలుగా కలిసి ఇట్లా సముద్రంలో కలిసిపోతుంది, బే ఆఫ్ బెంగాల్. అంచేది ఇక్కడి నుంచి మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం వాటర్ తీసుకోకపోతే ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పోతుంది. అదే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎగువ ప్రాంతం నుంచి, అంటే ఎగువ ప్రాంతం నుంచి వాటర్ తీసుకోవడం అని అంటే ఒక్కొక్కసారి వర్షాలు తక్కువగా ఉంటే ఈ ఏరియా కూడా డిఫిషియటీ రావచ్చు. ఇక్కడైతే అసలు డిఫిషియటీ వచ్చే ప్రశ్నే లేదు. అంటే ఎగువ ప్రాంతం నుంచే గోదావరి నీరు ఇవ్వడానికి అంగీకరించిన వ్యక్తులు మరి ఈరోజు దిగువ ప్రాంతాన్ని నుంచి ఎవరికి ఉపయోగపడినటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని తీసుకుంటూ ఉంటే ఈవేళ అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కంటే కూడా రాజకీయపరమైనటువంటి అంశాలే ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మన ఇటువంటి పరిస్థితి కూడా మరి గోదావరి సంబంధించినటువంటి పోలవరం, బనకచెర్ల మరి ఇది కూడా ఒక నదుల అనుసంధానంలో కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడగలిగేది నదుల అనుసంధానం మాత్రమే. ఇది ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు కేఎల్ రావు గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఆ రోజే చెప్పడం జరిగింది. దాన్ని వాజ్పేయి గారు కానీ, అదేవిధంగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క నదుల అనుసంధానం వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఈవేళ నరేంద్ర మోడీ గారు కూడా క్లియర్గా అంటే ఏదైతే రాష్ట్ర అంతర్భాగంలో మరి యొక్క ముందు నదుల్ని మరి కలుపుకోవడం ద్వారా ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం పడినప్పుడు, మరొక నదీ పరివాహక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం ఉన్నప్పుడు ఈ నదుల అనుసంధానం ద్వారా ఆ దుర్భిక్ష పరిస్థితుల నుంచి, ఆ కరువు పరిస్థితుల నుంచి కూడా కాపాడాలనేటువంటి నరేంద్ర మోడీ గారు ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణలో భాగంగానే ఈరోజు ఈ పోలవరం మరి గోదావరి నుంచి ఈ యొక్క బనకచెర్ల వరకు, అంటే ఏదైతే పోలవరం దగ్గర అధిక వర్షాలతో వృధాగా పోయేటువంటి ఆ సముద్రపు నీటిని అతి తక్కువ వరద నీరు వస్తున్నటువంటి కృష్ణ పరివాహక ప్రాంతమైనటువంటి రాష్ట్ర పరిధిలోని, ఇదేమీ ఇతర రాష్ట్రాలను కలపట్ల, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధిలోనే దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి తరలించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి వృధాగా పోయేటువంటి సముద్రపు నీటిని మనం బనకచెర్లకు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో వాస్తవాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాలు కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. అందుచేతే దయవుంచి ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి మరి ఏదైతే ఎగువన ఉన్నటువంటి మరి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయపరమైనటువంటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద జలాలను మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి వినియోగించుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరం చేయవలసినటువంటి అవసరం కానీ ఆందోళన కానీ అవసరం లేదు అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గోదావరి నదికి చిట్ట చివరన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టైలెండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గోదావరి నది అనేది దేశంలోనే 2వ పెద్ద నదిగా మరి ఒక్కొక్క సమయంలోనే 50 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించేటువంటి నది ద్వారా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలు, నష్టాలు, ఆ సమస్యలన్నీ కూడా ఆ గోదావరి దిగువనున్నటువంటి రాష్ట్రమే భరించాలి కూడా. అటువంటి బాధలు, కష్టాలు భరిస్తున్నటువంటి ఆ రాష్ట్రానికి ఆ వరద జలాల మీద హక్కు కూడా ఉంటుంది. ఇది సహజ న్యాయ సూత్రం, ఇది కఠోర సత్యం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ,
అందుచేత ఏదైతే మనం ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం. అదే మాటను మనం సిడబ్ల్యూసి కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎగువ రాష్ట్రాల యొక్క హక్కుల్ని మరి ఏదైతే హరించేటువంటి దురుద్దేశం మన రాష్ట్రానికి కానీ మనకు కానీ లేదు. ఏదైతే చంద్రబాబు గారి యొక్క విజన్ ఒకటే మీ అందరికీ తెలుసు, అందరూ బాగుండాలి, అందులోనూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు జాతి అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి పనిచేస్తూ ఉంటారు. అందులో కూడా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మరి తెలియజేసుకుంటూ ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డనా అని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచెర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకి సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అంచేత దయ ఉంచి మరి ఏదైతే ఇక పోలవరం బనకచెర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచెర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఇస్తున్నారు, వరద జలాలను వాళ్ళు వాడుతున్నారు, అందువల్ల వాళ్ళకి అది ధన్యవాదాలు చెప్పాలి. కానీ అసలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కాళేశ్వరం ఒక కీలక భాగం అనేది జరుగుతుంది. దాన్ని తప్పించుకోవడానికి డైవర్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధాని జలచౌర్యం చేస్తున్నారని ముద్ర వేస్తున్నారు. నిన్న మీరు చెప్పినట్లుగా ఏదైతే వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు, టెక్నికల్గా కూడా వృధాగా పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి నీటిని పోలవరం బనకచెర్లకు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం లేదు అన్నటువంటి సంగతి తెలిసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి మీరు చెప్పినట్లుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు అనే విషయం కూడా కొంతమంది మీలాంటి మీడియా మిత్రులు కూడా విశ్లేషకులు కూడా మాకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి అనేకమైనటువంటి మరి ఒకరికొకరు మరి అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత మనకు తెలియదు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల జోలికి నేను పెద్దగా పోను, కానీ మరి అటువంటి రాజకీయపరమైనటువంటి కారణాలతోటి అంటే అక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా అవసరం లేనిటువంటి నష్టం లేనిటువంటి ఇటువంటి పోలవరం బనకచెర్ల గురించి కూడా మాట్లాడుతున్నారనేటువంటిది
అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ ప్రజల్ని జలదోస్తున్నారని ఒక ముద్ర వేస్తున్నారు. దీన్ని మనం ఎలా తట్టుకుంటాం? చాలా క్లియర్గా చెప్పాము ఇప్పుడే, అందుకే మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏదైతే వృధాగా పోయేటువంటి నీటిని, ఎందుకంటే నేను కూడా చూశాను లాస్ట్ టైం ఒకసారి కాటన్ మహాశయుడు మీ అందరికీ తెలుసు, సనాతన్ కాటన్ అంటే ఈవేళ మా అందరికి కూడా దేవుడు లాంటి వాడు. అటు గోదావరిలో ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, అదేవిధంగా ఈ కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కానీ నిర్మాణం చేయడం ద్వారా ఈవేళ ఈ యొక్క డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలై. ఎందుకంటే అంతకుముందు ఈ బ్యారేజీలు లేనప్పుడు మేము కూడా తాటి దుంపలు, తేగలు, ఇంకొకసారి అవి కూడా దొరకపోతే బంకమట్టులో పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఉండేవి ఆ రోజు డెల్టాల్లో. ఆ బ్యారేజీలు కట్టిన తర్వాతే పచ్చగా పొలాలుండి ఇవాళ 2 పంటలు పండుతూ ఉన్నాయి కాటన్ మహాశయుడు. అందుకే ఈరోజు విదేశీయుడు అనేప్పటికీ కూడా ఊరు వాడ కాటన్ మహాశయుడు విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం ఇవాళ ఏ గోదావరి జిల్లాకు పోయినప్పటికి కూడా. మొన్న అటువంటి కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నుంచి ఆ వృధాగా మరి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ వరద జలాలను చూసి, మరి మా తాత నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క బ్యారేజీ తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా పైన ఒక్క ప్రాజెక్టు కట్టలేదా, ఈ యొక్క వరద నీటిని ఎవరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మరి సాక్షాత్తు ఆ కాటన్ మహాశయుడు మనమరాలు మాట్లాడింది అని అంటే అందులో వాస్తవం. ఎందుకంటే ఆ గోదావరి వరద జలాలు ఎట్లా వెళ్ళిపోతున్నాయి అంచేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మనం ఏదో దోపిడీ చేస్తాం. ఎందుకంటే ఆ నీటిని మనం ఉపయోగించుకోకపోతే ఎవరు ఉపయోగించుకోలేరు. ఏ రకంగా వరదలో సముద్రంలో కలిసిపోయిన నీటిని అది జలదోపిడీ అని అంటే అది రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప అక్కడ 1% కూడా వాస్తవం లేనటువంటి పరిస్థితి. మరి గత 100 సంవత్సరాల చరిత్ర చెబుతూ ఉంది. మరి ఎవరు ఉపయోగించుకోకపోవడం వల్ల కదా అన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. మరి అది జలదోపిడీ అంటే ఇక్కడ నష్టం అంటూ జరిగితే ఇప్పుడు మన 3,000 టీఎంసీలు కూడా మనం తీసుకునేది ఎంత? కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఇంకా 2,800 టీఎంసీల నీరు యావరేజ్ని సముద్రంలో పోతుంది. అంటే చేత నష్టం అంటే ఎవరికైనా జరిగితే అది బంగాళాఖాతానికే జరుగుతుంది ఒక 200 టీఎంసీలు. ఇంకెవరికైనా నష్టం సింపుల్, ఎవరికైనా నష్టం అంటే జరిగితే ఒక బంగాళాఖాతానికే జరుగుతుంది 200 టీఎంసీలు నీరు తక్కువై. ఈ అంశాన్ని పునఃస్థాపించడానికి ముందు మంత్రుల స్థాయిలో, ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా పెడితే పరిష్కారం అవుతుంది కదా. ఇప్పుడు ఇది అంత జటిలమైనటువంటి సమస్య కాదు. ఎందుకంటే కేవలం ఇది మేము ముందే పదే చెప్తూ ఉన్నాం, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటిది వరద జలాలను మాత్రమే మనం వినియోగిస్తున్నాం. దానికి సంబంధించి కూడా మనం రికార్డెడ్ కానీ ఇప్పుడే మనం చెప్పాం అపెక్స్ కౌన్సిల్ కూడా కానీ, అదేవిధంగా సిడబ్ల్యూసి కూడా మనం ప్రాథమిక నివేదిక ఇచ్చాం సిడబ్ల్యూసికి. ఆ సిడబ్ల్యూసి ప్రాథమిక నివేదికను అనుమతించిన తర్వాతే మనం మళ్ళీ డిపిఆర్ కూడా మనం సబ్మిట్ చేస్తాం. అంటే ఏదైతే